దేవుడు నోరిచ్చింది ఎలా పడితే అలా వాగడానికి కాదు, దానికి అడ్డు అదుపు ఉండాలి. లేకపోతే ఇలా చిక్కులు తప్పవు. భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా పడితే అలా ఉపయోగించుకుంటానని చెప్పినా తప్పే. రాజ్యాంగం అందుకు కూడా కొన్ని పరిమితులను విధించింది. కానీ కొంతమంది తమ రాజ్యాంగానికి అతీతులమని అనుకుంటున్నారు. అక్కడే వచ్చింది అసలు పంచాయతీ. ఈ నోరు పారేసుకోవడం అన్నది కొంతమందికి అలవాటుగా మారిపోయింది ఈ మధ్య. అందులో నటుడు ప్రకాష్ రాజ్ మహాదిట్ట. సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ నటించడం ఆయనకు బాగా తెలుసు. కనీసం తమ మతం ఇది అని ధైర్యంగా చెప్పుకోలేని గొప్ప నాస్తికవాది అని కనిపిస్తూ ఉంటారు. కానీ లోపలున్నదంతా హిందూ ద్వేషమే. ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసి కాలం గడపడమే ఆయన పని. తాజాగా హిందువుల ఆరాధ్య దైవమైన రాములోరిని అనరాని మాటలన్నాడు. శ్రీరాముడు ఉత్త భారతదేశానికి చెందినవారని, రావణాసురుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవారని అన్నారు. అంతేకాదు, శ్రీరాముడు రావణాసురుడి తోటలోని పండ్లను తిని వాటికి డబ్బులు చెల్లించలేదని అన్నాడు. అందుకే రామ రావణ యుద్ధం జరిగిందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడుగా పూజించే రాముడిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా పురాణాలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అందులో ఎలాంటి తప్పిదం దొర్లినా పురాణాలు వక్రీకరణకు గురవుతాయి. కానీ ప్రకాష్ రాజ్కు ఈ మాత్రం సోయి లేకుండా పోయింది. ఏకంగా రాముడు లక్ష్మణులను వలసవాదులు అని చెప్పేశాడు. వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వలస వచ్చారని, ఇక్కడ గిరిజనుడైన రావణాసురుడి తోటలో దొంగతనం చేశారని చెప్పేశాడు. లక్ష్మణుని లక్కీ అంటూ అవమానించాడు. రాముడు గింజలు దొంగతనం చేయడం వల్లే యుద్ధం మొదలైందని చెప్పాడు. ఇందులో ఏ మాత్రమూ నిజం లేదు. రావణుడు గిరిజనుడు కాదు, రావణ బ్రహ్మ అని ప్రపంచంలోని హిందువులందరికీ తెలుసు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వక్రీకరణలు, నిందలు ఆధారంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ఎప్పుడూ సద్విమర్శ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ సాంప్రదాయంలోనూ అయినా, ఏ నాగరికతలోనైనా కూడా తప్పులుంటే వాటిని సద్విమర్శ ద్వారా చర్చను లేవనెత్తవచ్చు. తద్వారా ఆ చర్చలన్నీ తొలగిపోయి గతంలో అనేక మంది సంఘ సంస్కర్తలు హిందూ ధర్మంలో ఉన్న కొన్ని దురాచారాలను ఇలాగే రూపుమాపారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం అలా కాకుండా కేవలం మతాన్ని రెచ్చగొట్టడమే తన పనిగా పెట్టుకున్నారు. హిందువులను రెచ్చగొడితే తన పేరు ప్రచారంలో ఉంటుందని అనుకుంటున్నాడు ఏమో కానీ తానే ధర్మాన్ని ప్రశ్నించేవాడిగా కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఇది జస్ట్ హిందూ మతానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇతర మతాలను ఒక్క మాట కూడా అనడు. ప్రకాష్ రాజ్ నిజానికి ఒక నాస్తికుడుగా చెప్పుకుంటున్నాడు. ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడు. నిజం ఎన్నాళ్ళో దాగదు. అయినా ఎంత నాస్తికుడని అరిచి గోల చేసినా ఇటీవలే తల్లి కాలం చేసినప్పుడు క్రైస్తవ ఆచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. దీన్ని బట్టి ఆయన క్రైస్తవుడని తేలిపోయింది. అందుకే ఎప్పుడు క్రైస్తవాన్ని కానీ ఇస్లాంని కానీ పన్నెత్తి మాట మాట్లాడలేదు. అటు ఉగ్రవాదంపై పెరిగిపోతున్నా ఒక్కసారి నోరు మెదపలేదు. దేశంలో మత మార్పులు విపరీతంగా జరుగుతున్నా అస్సలు స్పందించలేదు. కానీ హిందూ ధర్మంపై మాత్రం ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇతర మతాలను ఒక్క మాట అన్నా వారు ఊరుకోరు. దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతాయి. ప్రకాష్ రాజ్ బయటకు వస్తే ఖతం చేసేందుకైనా సిద్ధమవుతారు. కానీ హిందువులే శాంతిముఖులు కాబట్టి ఇలాంటి వారు ఆటలు సాగుతున్నాయి. ఏం చేసినా చెల్లుతుంది. అయితే శాంతికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరినంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే కట్టలు తెంచుకుంటుందో అప్పుడు ఎవ్వరూ కాపాడలేరు అన్నది ప్రకాష్ రాజ్ లాంటి వారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.